बीजापूरक गदायुक्षु कार्मुकरुजा चक्राब्ज पाशोत्पला वीह्र्याग्रा स्वविषाणरत्नकलशत्रोद्यत्कराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मकरया श्लिष्टोज्ज्वलद्भूषया विश्वोत्पत्ति संस्थितकरो विघ्नेश इष्टार्ददा। श्री गणेश शारदा गुरुभ्यो नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। విశ్వమానవ సోదర సోదరీమణులకు టంగుటూరి కృష్ణ శర్మ నమస్సులు తెలియజేసుకుంటున్నాను. మన ఈ టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఈరోజు అనగా 3/6/2025 మంగళవారమైంది. ఈరోజు పంచాంగ వివరాలు ఇలా ఉన్నాయి. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఆయనం ఉత్తరాయణం, ఋతువు గ్రీష్మ ఋతువు, మాసం జ్యేష్ఠమాసం, పక్షము శుక్లపక్షం, తిథి అష్టమి తిథి, రాత్రి 12:44 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. వారం మంగళవారం, దీనినే భౌమవారం అని కూడా అంటారు. నక్షత్రం ఉబ్బా నక్షత్రం, రాత్రి 3:38 వరకు ఉంది. తదుపరి ఉత్తరా నక్షత్రం కొనసాగుతుంది. యోగం హర్షణం యోగం, ఉదయం 9:55 వరకు ఉంది. తదుపరి వజ్రం యోగం ప్రారంభమవుతుంది. కరణం భద్రకరణం, మధ్యాహ్నం 2:09 వరకు ఉంది. తదుపరి బాలవకరణం ప్రారంభమవుతుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:31 జరుగుతుంది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంది. యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంది. తదుపరి తిరిగి రాత్రి 10:48 నుండి 11:36 వరకు ఉంది. ఈరోజు శుభ సమయములంటూ ఏమీ లేవు. అమృతకాలము ఈరోజు రాత్రి 8:53 నుండి 10:33 వరకు ఉన్నది. ఈరోజు విశేషాలు. ఈరోజు మంగళవారము, అష్టమి తిథి అయింది. దీనినే శుక్లదేవ్యారాధన అని కూడా అంటారు. ఈరోజు విశేషం ఏమిటంటే, అష్టమి తిథి ఉబ్బా నక్షత్రంతో కలిసి ఉన్నది. ఉబ్బా నక్షత్రానికి గ్రహకారకుడు అంగారకుడు అయ్యాడు. అంగారకుడికి మంగళవారం కూడా విశేషమైనటువంటి బలం ఉంటుంది. అందువల్ల ఆ అంగారకుడి యొక్క అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఈరోజు నక్షత్ర బలము, గ్రహ బలము రెండూ కలిసి వస్తాయి. అంతేకాకుండా ఈరోజు అష్టమి మంగళవారం అవడం చేత ఈరోజు దుర్గామాతని విశేషంగా అర్చించడము, కాలభైరవుణ్ణి విశేషంగా అర్చించడము, లలితా సహస్రనామ పారాయణ వంటి స్తోత్రములు చదువుకోవడము గొప్ప ఫలితాలను ఇస్తూ ఉన్నది. అందువల్ల ఈరోజు దుర్గాష్టమికి ఎంత ఫలితం ఉంటుందో అంత బలమైనటువంటి కాలం ఈరోజు. ఇది జ్యేష్ఠమాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి రోజు. కాబట్టి ఈ తిథిని, ఈరోజు వచ్చే వారాన్ని ఉపయోగించుకొని ఆయా దైవారాధనను, ఆయా దైవ దర్శనాన్ని చేసుకొని శుభ ఫలితాలని పొందవలసిందిగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఈరోజు కాలభైరవుని అర్చించడము, లేదా శివాలయ దర్శనము, లేదా దుర్గాదేవి యొక్క ఆలయ దర్శనము చేయడం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఈరోజు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. నేటి స్వస్తి వచనం. ఓం జాతవేదసే సునవామసో మమరాతీయతో నితహాతి వేదః సన పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలం తిం వైరోచనిం కర్మ ఫలేషు జుష్టాం
दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः। अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुला नवुर्वे भवातोकायतनयाय संयो विश्वानिनो दुर्गः जातवेदः सिन्धुन्ननावादुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यविता तनूनाम् पृतनाचितकुं सहमानमुग्रमग्निकुं हुवेम परमत्सदत्सात् स नः पर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रज्ञोषिकमीढ्योद्वरेषु सनाश्च होतानं यत्ससत्सि स्वां चाग्ने तनुवं विप्रगस्वास्मभ्यञ्च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्र विष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंभसानो वैष्णवीं लोकैहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।